హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చూపించేది మిల్ మేకర్ పచ్చడి అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు వేడి చేసుకోవాలి. 1 కప్పు వరకు మిల్ మేకర్స్ని వేడి నీళ్ళలో వేసుకొని ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న మిల్ మేకర్లని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇవి బాగా ఉడకకుండా ఉండడానికి 1 గ్లాసు వరకు చల్లనీళ్ళను ఇందులోకి వేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇందులో నీళ్లు లేకుండా మొత్తం ఇలా చేత్తో గట్టిగా పిండేసుకోవాలండి. పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండుకుంటేనే మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. ఇవి ఇలా చేస్తేనే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. తర్వాత స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇంకొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఇలా చిన్న రోటిలోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకొని దంచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిల్ మేకర్లని డీప్ ఫ్రై చేయాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు కాకుండా మీడియంగా హీట్ అయినప్పుడే ఈ మిల్ మేకర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్లు చూడడానికి అచ్చం బోన్లెస్ చికెన్ ముక్కల్లాగానే ఉన్నాయి. ఇవి బాగా డీప్ ఫ్రై చేయనవసరం లేదు, ఎందుకంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు వేసుకొని 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ముద్ద వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని డీప్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లోకి 2 స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు తీసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను. ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల ముద్ద, జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. పోపు చేసుకున్న ఆయిల్ ఇందులో వేసుకొని కలుపుకోవడమే అండి. అంతే, ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతే, మిల్ మేకర్ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.